మొన్న తీసుకొనొచ్చిన బియ్యంలో చాలా మట్టికి నూకుంది. ఆ నూకని ఇప్పుడైతే మేము సెపరేట్ చేస్తున్నాము. ఎప్పుడైనా బియ్యం పాతగా అయ్యే కొద్దీ వాటి వాల్యూ పెరిగిద్ది. ఈ సంవత్సరం బియ్యం ఈ సంవత్సరమే తింటే అస్సలు బాగోవు. చాలా మెత్తబడిపోయి తియ్యగా ఉంటాయి. అదే ఒక సంవత్సరం వెయిట్ చేసిన తర్వాత తింటే చాలా బావుంటాయి. ఒదుగు కూడా వస్తాయి. అలాగే మన లైఫ్‌లో కూడా కొన్ని కొన్ని పనులు వెంటనే జరగలేదని మనం బాగా సఫర్ అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ బియ్యాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. ఏంటంటే కొంచెం టైం తీసుకుంటే అవి మనకి ఎక్కువ ఫస్ట్ వాటికంటే కొంచెం బెటర్‌వి దొరుకుతాయని మనకే మనము చెప్పుకోవాలి. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఒకరు నిన్ను మోటివేట్ చేయడం కాదు. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకొని ఏ పనైనా కూడా నేను చేయగలను అని ఒక గట్టి నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి కష్టమైన పనైనా ఈజీగా చేయగలుగుతాము. అబ్బో! మా శైలక్కి ఇవాళ భలే మాటలు చెప్తుంది కదా అనుకుంటున్నారా? మంచైనా చెడైనా మీకే కదండీ నేను చెప్పుకునేది. ఈ పని చేయడానికి నేను మా హస్బెండ్ కూర్చున్నాము 1:30కి. ఆయనైతే 2:30 దాకా ఉన్నారు. మిగతా పనంతా నాకే ఒప్పజెప్పేసి డ్యూటీకైతే వెళ్ళిపోయారు. ఈ మొత్తం నేను చేసేసరికి నాకు 4:30 అలా అయింది. సో, మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.